శ్రీ గణేశాయ నమః. వినాయకుడికి ఇష్టమైన కొన్ని పదార్థాలను పరసా టీవీ ద్వారా మీకు అందించడం జరుగుతోంది. ముఖ్యమైనది దోసపండు. చవితి పూజలో దోసపండు నివేదన ముక్కలు ముక్కలుగా చేసి దోసపండు నివేదన చేయడం చాలా మంచిది. అలాగే వెలగపండుతో పచ్చడి చేసి కూడా నివేదన చేస్తుంటారు. వెలగపండు, నేరేడు పండు, అరటి పండ్లు ఎప్పుడూ వినాయకుడికి ప్రీతికరమైనటువంటివి. కుడుములు, మోదకములు, పాయసము, చెరకు గడలు లేదా చెరుకు రసము, లడ్డూలు, కొబ్బరి, అప్పాలు, పానకము, గరికతో పచ్చడి కూడా చేస్తారు. ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఒక విశేషం ప్రకారం దోసపండు గనక నివేదన పెట్టినట్లయితే మిగతావేవి పెట్టకపోయినా సరే ఆయనకి ప్రీతి చెందుతాడు అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. నక్క దోస అనేటువంటి పండుని చాలా చోట్ల పెడుతూ ఉంటారు. అది మనకి లభ్యం కాదు కాబట్టి మామూలు దోస పండుని అందరూ నివేదనగా పెట్టుకుని వినాయకుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇలాంటి ఎన్నో వినాయకుడికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల కోసం పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి, మరిన్ని వీడియోలను పొందండి.